హాయ్ హలో నమస్తే హెచ్ఎం10 ప్రేక్షకులందరికీ నమస్కారం. మన మధ్యలో బీఎస్పీ జిల్లా నాయకులు మోహన్ అన్న గారు ఉన్నారు. అన్నగారు నమస్తే. జై భీమ్ అలా. జై భీమ్. నమస్తే. జై భీమ్. చెప్పండి, మీరు బీఎస్పీ ఇంతకుముందు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు, ప్రజెంట్ జిల్లా కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారని తెలిసింది. అంటే మీ రాజకీయ ప్రస్థానం ఏంది, బీఎస్పీలో రావడానికి కారణం ఏంది, అంతకుముందు ఏ పార్టీలు ఉన్నారు, లేదా ఏదో సంఘంలో ఉన్నారు? సంఘం ఏం లేదన్నా, మాది ఆందోళన నియోజకవర్గం, రాయకోణ మండలం, పిప్పడపల్లి. నేను రాజకీయంలో రాకముందు ఫార్మసీ కంపెనీలో పనిచేసిన తర్వాత ఓటర్గా ఉన్నాం, టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాం, వచ్చినాం, అయిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చింది. తర్వాత ఒక 1 year తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన బీఎస్పీలో ఉండే, బాబురావు అని, జిల్లా జనరల్ సెక్రటరీ ఉండే. ఆయన అన్న ఇట్లా ఉంటుంది రండి. మాకు కూడా, నాకు వాస్తవానికి పొలిటికల్ అని చాలా ఇష్టం. 2006లో నేను ఇండిపెండెంట్ పోటీ చేసిన, సర్పంచ్గా ఓడిపోయినాం. మీ ఊరులో? మా ఊర్లోనే 2006లోనే. అప్పుడు చిన్నగా ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం పొలిటికల్ ఇంట్రెస్ట్. బట్ వీళ్ళు కూడా మన బీఎస్పీ వాళ్ళు ఏమన్నా మీరు రావాలి, ఇట్లా చేయాలంటే తప్పకుండా, అంటే మీకు అందరూ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఇస్తామంటే సరే అని మనకు పనులు చేయని నుంచి ప్రెసిడెంట్గా పనిచేసినాం. తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ అయినాం. జిల్లా ఇన్ఛార్జ్ తర్వాత మన అధ్యక్షుడు పని చేసినాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ ఇస్తారంట. ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మళ్ళీ మనకు ప్రమోషన్ వస్తుందని చెప్పారు. బీఎస్పీ పార్టీ ఏజెండా ఏంది? ఎజెండా రాజ్యాధికారమే ఎజెండా. బీఎస్పీ రాజ్యాధికారం ఎజెండా. మానేవారి కాంశీరామ్ గారు కూడా 84లో ఏమన్నారంటే, ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు ఉపాధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏమీ లేదు, వచ్చిన ప్రభుత్వాలు కాదు ఇది చేస్తామని చెప్పడం వల్ల మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక ప్లాట్ఫామ్, ఒక రాజకీయ పార్టీ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్తోనే మానేవారి కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ స్థాపించారు. అక్కడ నుంచి బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం ఒకటే, రాజ్యాధికారం వైపు వెళ్తే రాజ్యాధికారం కోసమే ఫైట్ చేస్తుంది. 2023 ఎలక్షన్ల ఆందోళన నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో మీరు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించారా, లేకపోతే ఇంకెవరికైనా నిలబెట్టారా? ఆశించినాము. మాకు పార్టీలో జాయిన్ అయినప్పుడే ఎమ్మెల్యే టికెట్ అని నాకు ప్రపోజ్ చేశారు, పని చేసినాం. ఏ ఏరియాలో జాయిన్ అయ్యారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ 19లో మేము బీఎస్పీలోకి వచ్చేసినాము. అప్పుడు మీకు హామీ ఇచ్చారు? హామీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇక మళ్ళీ అనివార్య కారణాల వల్ల అప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్పీ గారు ఏం చేసినట్టే వేరే పర్సన్కి వెళ్ళిపోయినా కానీ సరేలే పోయింది కదా, మళ్ళీ అవకాశం వస్తుంది కదా అని మనం పార్టీలో కొనసాగుతున్నాం, పార్టీలో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి పార్టీలో ఉన్నారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఎస్పీ టీడీ వరకు కూడా బీఎస్పీ. వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా మీకు మా పార్టీలోకి ఆహ్వానించారు. మన 23 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, మొత్తం కాదని చెప్పినాం. ఇప్పటిదాకా అదే పార్టీలో ఉన్నారు? ఇప్పటి వరకు అదే పార్టీలో ఉన్న మోహన్ గారు ఇప్పటి వరకు రాజకీయంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాలు చేసినా? చాలా పోరాటాలు చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన, బీఆర్ఎస్లో చేసిన పరిపాలనను బట్టి అప్పుడు ఫైట్ చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల మీద కూడా మేము ముందుకెళ్తున్నాం, ప్రజలకు మేము అవగాహన కల్పిస్తున్నాం. వాటిపైన కూడా మేము ధర్నాలు కానీ పార్టీ మన ప్రజలకు ఏదైతే కావాలో ఆ రిప్రజెంటేషన్ మేము అధికారులు కూడా తెలియజేస్తున్నాం. 2029 ఎలక్షన్లో బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారా? కంపల్సరీ ఆశిస్తాం. ఎందుకు ఆశించాలి? మొన్ననే మిస్ అయింది, 23లో మిస్ అయింది. ఒకవేళ మీకు రాష్ట్ర నాయకత్వం ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే? ఇస్తారు. ఇవ్వకపోయినా కానీ పార్టీలో పనిచేస్తాం. ఏ క్యాండిడేట్ ఉన్నా ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటాం. ఆందోళన నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ప్రజలలో బలంగా ఉందా, లేకపోతే తూతుమంతరంగా ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? బలంగా బహుజన సమాజ్ పార్టీ బలంగానే ఉన్నది, బలంగా లేదని ఎక్కడ లేదు. కాకపోతే కొంతమంది ప్రజలు భయభ్రాంతాలు చేస్తున్నారు అగ్రవర్ణ పార్టీ. మా పార్టీ కోటేస్తావా లేరా? రేపు కదా నీకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎట్లుంటుంది, అగ్రవర్ణాల పెత్తనం ఉంటుంది. ఈరోజు పడేరు మాటినపోతే రేపు పడేనాకి ఏం చేస్తాం, ఆ భయాందోళన గురి చేస్తున్నారు ప్రజలు. అక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతున్నాం. ఇప్పుడు ప్రధానమైన పార్టీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మన తెలంగాణ ప్రాంతీయమైన పార్టీ. దాని తర్వాత నెక్స్ట్ బీఎస్పీ ఉంది. మిగతా ఇప్పుడు మొన్న వచ్చినాయి కొన్ని పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న బీఎస్పీ కనీసం ఆందోళన నియోజకవర్గంలో 2023లో డిపాజిట్ కూడా రాకపోవడానికి కారణము అంటే మీ నాయకత్వం ఫెయిల్ అనుకోవచ్చా, లేదా ప్రజలు మీ పార్టీ నమ్మలేరా? సూటిగా ఇప్పుడు రాజకీయాన్ని ఎవరు పసిగట్టలేరు. తమిళనాడులో ఏం జరిగింది మనం మొన్న చూసినాం. అదే బెస్ట్. ప్రజలను మనం పసిగట్టి మనం గెలుస్తాం, మాకు ఓటేస్తున్నాం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకులకే వాళ్ళు పాపం కడతారు, వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటారు. మన తమిళనాడులో విజయ్ ఏమైంది? స్టాలిన్ ఎంత పెద్ద లీడర్, అట్లున్నారు. అంటే మన 4వ స్థానంలో ఉన్నది, రేపు నువ్వు అధికారంలోకి ఎట్లా వస్తామని అంటున్నావు. బరాబర్ అధికారంలోకి వస్తాం. ఎట్లా వస్తాము? ఆ సిద్ధాంతాలు మన దగ్గర ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కమిటీలు వేస్తాం, బూత్ కమిటీ వేస్తాం, సెక్టర్ కమిటీ వేస్తాం, జిల్లా కమిటీల ద్వారానే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది,
మనం ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తాం, అది ప్రభుత్వం ప్రజలకు తెలియపరిచి అధికారంలోకి వస్తాం. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అంటారు కాబట్టి క్వశ్చన్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పాలన మీద అభిప్రాయం ఏం చెప్పండి? అభిప్రాయం ఏముంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, హామీలు నెరవేర్చమని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే మాకు సంతోషమే, నెరవేర్చలేరు. ఇప్పుడు ఉచిత బస్సు ఏదో పెట్టారు, అది ప్రజలు అడిగారు, అడగలేరు. ఎందుకు దాని వెళ్ళి అదే బస్సులు ఎక్కిన వాళ్ళు ఆడపడుచులు కొట్లాడుతారు, వాళ్ళే తిట్టుకుంటారు ఎందుకు పెట్టారు ఇది పథకం అని. పెట్టుకోవడానికి పెట్టలేరు కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? ఒక్కొక్కరు నెత్తులు పట్టుకొని ఎన్నికలు గుంజుకొని కొట్టుకుంటున్నారు బస్సులల్లా, అది అవసరమా? 6 గ్యారెంటీలు అదొక గ్యారెంటీ ఉంది కదా. గ్యారెంటీ ఓకే ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం, కానీ ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగపడుతుంది. ఇంకా మిగతా హామీలు ఉన్నాయి, సరే నీ ఆలోచన విధానం ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం నెరవేర్చిందే అనుకుందాము. కళ్యాణ లక్ష్యంకి తులం బంగారం అన్నారు, అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? రైతులకు రుణమాఫీ అన్నారు, అది ఎడిపోయింది. గత ప్రభుత్వం కంటే మేము డబుల్ ఇస్తామన్నాం రైతు బంధు, అదేమైపోయింది? ఏది ఇంప్లిమెంట్ చేసి మీరు ఏది చేయలేరు. ఏదో డబ్బా కొట్టుకొని ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము ఎక్కిస్తాము, పింఛన్ విషయంకి వస్తే 4,000 ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది 4,000? ఇవన్నీ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మీ ఆస్తులు సంపాదించుకొని మీ బిజినెస్ కోసం మీరు పరిపాలన చేస్తున్నారు. ప్రజల కోసం పరిపాలన కాదు ఇది, మీ ఆస్తులు కాపాడుకోవడానికి పరిపాలన. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏది మంచిగా అనిపిస్తుంది? ఏది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, రెండు దొందే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు తెచ్చి కొన్ని పథకాలు తెచ్చారు కదా. కేసీఆర్ గారు పథకాలు ఏ పథకం తెచ్చింది? ఏది ఇప్పుడు దళిత బంధు తెచ్చింది. ఎవరికి ఇచ్చిన దళిత బంధు? కోట శాస్త్రం మా విలేజ్లల్లా దళితులు ఒక గ్రామాల్లో తక్కువ 100 కుటుంబాలు ఉంటాయి. 4 కుటుంబాలకు ఇస్తే 96 కుటుంబాలు కొట్టుకుంటున్నాయి. అంటే నువ్వు షాటర్ తౌడు పెట్టి మమ్మల్ని కొట్టాడని తీసినావా? అది కాదు కదా. అలాంటప్పుడు నువ్వు ఇంప్లిమెంటేషన్ తీసుకురావద్దు. ఏదో హుజూర్ నగర్లో మన ఈటల రాజేంద్ర మీద గెలుపు కోసం అది తీసుకొచ్చినావు, ప్రజలు గ్రహించారు, పెట్టారు, తీసుకొని ఏడబెట్టాలి గడబెట్టి. ఇవి కాదు మనకు కావాల్సింది. మీరు బరాబర్ ప్రజలకు ఏం చేస్తారో ఏం చెప్పదలుచుకుని దాన్ని చెప్పి మీరు ఎలక్షన్ రండి. దొంగ మీరు ఇంకెన్ని రోజులు భయ నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు? ప్రజలేం పిచ్చోళ్ళు గారు, చూస్తున్నారు మీ ఆటలు, మీ ఎల్లాటలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు కూడా మీకు ఏం చేయాలో తగిన సమయంలో చేస్తారు. ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజల తరపున? ఒకటే, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, మీరు చూడండి, మేము మొన్న పోయిన మున్పల్లి మండలంలో ఒక రోడ్ చక్కగా లేదు. ఏది అల్లాదురు డాల్ బంగ్లా నుంచి రాయకూర్ చౌరస్తా వరకు రోడ్డు బాగలేదు. ఈయన మినిస్టర్, మరి ఎందుకు అవుతలేవు అవి? ఒకటి, ప్రజల కోసం మీరు సేవ చేస్తామన్నారు, మీరు సేవ చేయాలి. ఎలక్షన్ టైంలో ఏం చెప్తారు? ప్రజలకు సేవ చేయడానికి వస్తామన్నట్టు. ప్రజల సేవ చేసిన లక్ష జీతాలు ఎందుకండి? ముంగర 4 కార్లు అంటే 4 కార్లు ఎందుకండి? సేవకులం కదా మనము, సేవకులం కానీ చెప్పుకుంటున్నాం కదా. ఆ రకంగా ముందుకెళ్ళాలి. ప్రజల డబ్బును, ప్రజల ఆర్థికాన్ని దుర్వినియోగం పాలు చేస్తున్నది ఈ అధికారులు, ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్. మీకు లక్షల శాలరీస్ కావాలి, ముంగడ 4 కార్లు ఎంట 4 కార్లు అవసరమా? ఆర్థికం ఎక్కడ పోతలేదు రాష్ట్రానికి. మీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, మీ అడ్డగోలు ఖర్చులకే దివాలా తీస్తున్నది రాష్ట్రం. ఎందుకు? బ్రహ్మాండమైన ఆర్థికము రాష్ట్రంలో లేదని ఎవరు చెప్పారు? 6,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల పాలన. ఇంతకుముందు చెప్పిన దాస్ గారు రెండు దొందే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎక్కడైతే నీ అప్పు చేసినావు, ఎక్కడైతే నీ లక్షల కోట్లు ఉన్నాయో తీసుకొచ్చి కక్కిపిస్తాను రేవంత్ రెడ్డి. ఈ పది ఏమైంది నీ కక్కిపిత్తుడు? ఎడిపోయింది. ఎవరిని మోసం చేయడానికి మీరు? అంటే మా పేదలను మోసం చేయడానికా? ఎన్ని రోజులు మీ ఆటలు? ఇప్పుడు మీకు తెలుసు, ఎలక్షన్ కాకముందేనా లక్షల కోట్లు దొంగతనం చేసి కేసీఆర్ అని మీకు తెలుసు. మరి ఎందుకు జైలు పట్టిస్తలేవు? కాళేశ్వరం కుంగిపోయినా దేశం మొత్తం అంటుంది. మరి ఎందుకు జైలు పట్టిస్తలేవు? వాళ్ళకు లక్షల కోట్లు దొంగతనం చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేవు నువ్వు? కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదోనికి జరిగే న్యాయం ఎక్కడ లేదు, నష్టమే జరుగుతున్నది. ఎన్ని తెలిసిన మోహన్ గారు బీఎస్పీ పార్టీ తరఫున ప్రజలలో చైతన్యం ఎందుకు చేయలేదు? ప్రజలలో చైతన్యం నింపుతున్నాం, చైతన్య పరుస్తున్నాము. గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తున్నాం. నిన్నగాక మొన్న మా విలేజ్లో మా మండల్లో కూడా మైనింగ్ జరుగుతున్నదని అధికారులకు విజ్ఞప్తి చేసినాం. మన మినిస్టర్ వివేక్ గారికి కూడా నేనే మైనింగ్ శాఖ మంత్రి నేనే రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇదే సంగారెడ్డిలో
ఫైట్ చేస్తున్నాం. ఏదో మా ఉద్యమం ఎక్కడ ఆగది. ముగ్గురు పిల్లలు చనిపోయారు అదేనా? మా విలేజ్ పక్క మా విలేజే ముగ్గురు పిల్లలు చనిపోతే నేను పరామర్శ ఇంతవరకు మినిస్టర్ పోలేదండి ఆ విలేజ్ కి. ఆయన కాన్స్టిట్యున్సీ దామోదర్ గారి కాన్స్టిట్యున్సీ ముగ్గురు పిల్లలు 10 పిల్లలు చనిపోతే వాటర్లో పడి చనిపోతే పరామర్శించడానికి ఇంతవరకు పోలేడు ఆయన. ఎవరికి సేవకులు మీరు చెప్పండి? ఎవరికి సేవకులు వాళ్ళు? నిండు ప్రాణాలు, ఆ ప్రాణాలు కూడా ఎట్లా పోయినాయి? ఆ చిన్న వాగుండే, ఆ వాగులో మైనింగ్ చేసాం. ఆ మైనింగ్ చేయడం వల్ల జలాలు వచ్చి వాటర్ ఫ్లో అయ్యింది. వాళ్ళు ఆడుకుంటూ పోయి ఈతకు పోయి అని చనిపోయారు. ఆ మైనింగ్ జరగకపోతే ఆ ముగ్గురు పిల్లలు చచ్చిపోయేటోళ్ళు కాదు కదా. మైనింగ్ ఆపమని రాయకొండ మండలం కాదు జిల్లా మొత్తం మేము ప్రతి ఎక్కడ మైనింగ్ జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుంది, క్వశ్చన్ చేస్తుంది, నిలదీస్తున్నాం. కానీ అధికారులు, కొంతమంది అధికారులు ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న నాయకులకు భయపడే వాళ్ళకు ఏదో చేసి వాళ్ళు కొనసాగిస్తున్నారు మైనింగ్. అది తప్పు. మేము అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ ఈరోజు ఉంటే రేపు పోతుంది, రేపు ఇంకోటి వస్తుంది. అంటే నీ జీవితాంతగా తప్పుడు పని చేస్తుడేనా? ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి నువ్వు కుమ్మగాస్తుడేనా? అది కాదు. అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ తరఫున అధికారుల కోసం పనిచేస్తూ పేదల కోసం ప్రజల కోసం మనం పనిచేసి ప్రజల ప్రేమాభిమానాల కోసం మనం పనిచేసి మనం ముందుకెళ్ళాలి. కేంద్ర నాయకత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక్క కుటుంబానికి 15 లక్షలు ఇస్తున్నాడు మోడీ. ఎటువైంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు. ఎటువైంది? కేంద్ర ప్రభుత్వం సక్కలేదు, రాష్ట్ర ప్రభుత్వం సక్కలేదు, ఏ ప్రభుత్వం సక్కలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఒకడు లక్షల కోట్లు అప్పులు చేసి బ్యాంకులో ముంచినోడు విదేశాలు దాటిపోతే ఎవడు పట్టుకుంటలేడు. ఇక్కడ రైతు 50,000 లక్ష రూపాయలు కట్టకపోతే వాడికి నోటీసులు పంపిస్తారు. ఇది మోడీ ప్రభుత్వమా? మోడీ పేదల పక్షాన ఉందని ఎట్లా నమ్ముతాం మేము? లక్షల కోట్లు తీసుకురా, నల్లధనం తీసుకొస్తాను. ఏమైంది? ఎక్కడ వెళ్ళి నల్లధనం నువ్వు తీసుకొని నువ్వు దాచి పెట్టుకున్నా? మరి వాడిని ఎందుకు వస్తలేవు? ఇక్కడ ఉన్న పేదల్ని 50,000 లక్ష రూపాయలు నోటీసులు పంపి వీళ్ళని వీధి పాలు ఎందుకు చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకుంది. చివరిగా చెప్పండి, మీ 2029 ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? సూటిగా చెప్పండి. సంగారెడ్డి జిల్లా ప్రజలు కావచ్చు, ఒకటే ప్రజలారా, ఒకటే రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో మనం అన్ని పార్టీలు చూసినాం. బీజేపీ చూసినాం, బీఆర్ఎస్ చూసినాం, టీఆర్ఎస్ చూసినాం. వాళ్ళు ఇచ్చే పథకాలకు కానీ, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలకు కానీ మనము మోసపోయి మీది పాలు కావద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఓటు అమ్ముకోవద్దు. కత్తి లాంటి పదం ఉన్నటువంటి కత్తిని చేతికిస్తున్నా, నువ్వు అమ్ముకోవద్దు. నీతి నిజాయితీ ఇచ్చి నువ్వు రాజు అవుతావా, అమ్ముకొని బానిస అవుతావా అని చెప్పిండు. కానీ బహుజన సమాజ్ పార్టీ కూడా చెప్తుంది, నీతి నిజాయితీగా ఓటు వేసి రాజ్యాధికారం సాధించి మనం రాజులం కావాలి, మనకు రాజ్యాధికారం రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు మనం నెరవేరాలి, మాన్యవారి కాంక్షణ చూపిన బాటలు మనం నడవాలని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం. ఇదే అండి ఈరోజు మన మధ్యలో ఉన్న మోహన్ గారి ఇంటర్వ్యూ. ఆయన మనసులో మాట ఏంటంటే, మేము చాలా బహుజన సమాజ్ పార్టీ తరఫున 2019లో జాయిన్ అయిన తర్వాత ఆంధ్ర కాన్స్టిట్యున్సీలో కావచ్చు, మన జిల్లా మొత్తం కానీ చాలా ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు తులం బంగారం కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ 4,000 కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బంధు కావచ్చు, ఇట్లా చాలా చెప్పారు. వాళ్ళు అనేది ఏంటంటే, మీరంతా దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలవడం కాదు. నిజంగా ప్రజలకు ఏం కావాలి? పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఒక ఇంట్లో ఒక ఉద్యోగి ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం మొత్తం జీవితాంతం బతుకుతారు అనేది ఆయన మనసులో ఉన్న మాట. నేను ఒకటే 2029లో ఎలక్షన్లో ఆందోళన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం పార్టీ ఇస్తే ఖచ్చితంగా నిలబడతా. ఇవ్వకపోతే పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ పార్టీ దానికి కట్టుబడి ఉంటా. కార్యకర్తగా నేను ఖచ్చితంగా ప్రచారం చేస్తా అంటారు. ఆయన మనసులో ఉన్న మాట చాలా చెప్పారు. కాబట్టి అన్నగారు, మా స్టూడియోకి వచ్చి మీ మనసులో మాట చెప్పినందుకు ధన్యవాదాలు. మా HM10 న్యూస్ తరఫున మీరు 2029 ఎలక్షన్ వరకు ప్రజా పోరాటంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మీరు ఎమ్మెల్యేగా ఉండాలని అడ్వాన్స్గా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, మీకు మళ్ళా ఈ 2029 ఎలక్షన్ మట్టుకు మా HM10 న్యూస్ అండగా ఉంటుంది. మీ తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు చూపిస్తాం. మీరు చాలా పెద్ద నాయకులు, గతంలో అన్ని పోరాటాలు చేశారు. మీ గురించి మేము చాలా మీకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. మీ సపోర్టు ఉంటే 100% ఎమ్మెల్యే గెలుస్తాం. బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చి ప్రజల చేతిలో పెడతాం. ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.